ಹಾಯ್ ಹಲೋ ಹಾಲಯ ಕೇಮ್ಚೋ ಕಂಬಗಡಿಸ ಸಸ್ರಿಯಕಾಲ್ ವಣಕ್ಕಂ ఆదాబ్ నమస్కార్. వెల్కమ్ టు వాయేజర్ వరా. ఫ్రెండ్స్, నేను మీ హోస్ట్ వరప్రసాద్. మిత్రులారా, మనం ఇప్పుడు గౌహాటీకి నిన్న రావడం జరిగింది. అండ్ మిత్రులారా, మీకు గౌహాటీలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్, టాప్ ప్లేసెస్ టు విజిట్ అన్నీ మీకు నేను చూపిస్తాను. అండ్ ప్రస్తుతానికి మాత్రం సౌత్ గౌహాటీ నుండి, అంటే లోయర్ టెర్మినల్ అని అంటారు, పాన్ బజార్ నుండి ఇక్కడికి నార్త్ గౌహాటీ అప్పర్ టెర్మినల్ అని అంటారు కదా, ఫెరీ ద్వారా రావడం జరిగింది. ఇప్పుడు మనం రిటర్న్లో, అంటే నార్త్ గౌహాటీ నుండి సౌత్ గౌహాటీకి రోప్ వే ప్రయాణం అండ్ ఈ అందమైన రోప్ వే గురించి తెలుసుకుందాము. అంటే ఈ రోప్ కార్ అని అంటారు కదా, 16 మంది కెపాసిటీ ఉన్న పెద్ద కారు, అంతమంది పట్టే ఈ క్యాబిన్ కెపాసిటీలో బ్రహ్మపుత్ర అందాలు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు చూసే అవకాశం ఉంటుంది మిత్రులారా. అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. జర్నీ మాత్రం ఎంజాయ్ చేయవచ్చు. దౌల్ గోవింద మందిరము, దుర్గేశ్వరి ఆలయము చూసుకొని నడుచుకుంటూనే ఈ రోప్ కార్, అంటే రోప్ వే స్టేషన్కి మనం వెళుతున్నాము. అదిగో చూడవచ్చు, రోప్ కార్ కనబడుతుంది కదా. సుమారుగా 12 నిమిషాలు మాత్రం ఈ రోప్ కార్లో మనము ప్రయాణం చేయవచ్చు. అయితే ఆ రోప్ కార్ స్టేషన్ ఇదే. మై డియర్ ఫ్రెండ్స్, స్టేషన్ నుండి మీకు చూపిస్తున్న ఈ అద్భుతమైన వ్యూ. మిత్రులారా, ఇది టికెట్ కౌంటర్. మనిషికి 100 రూపాయలు వన్ సైడ్, 2 సైడ్స్ అయితే 200 రూపాయలు. 3 సంవత్సరాలలో పిల్లలకు ఫ్రీ. ఉషా బ్రేకో లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ దీన్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ మీరు చూస్తున్న పోస్టర్ వచ్చేసి నార్త్ గౌహాటీలో చూడదగిన ప్రదేశాలు. ఫ్రెండ్స్, టికెట్ ఇక్కడ ఎంట్రీలో చూపించి మనము మన క్యాబిన్ వైపు వెళదాము. రండి నాతోని. చెప్పినట్టుగానే దీంట్లో మ్యాక్సిమం కెపాసిటీ 16 మందిని. స్టాండింగే, ఎలాంటి సీటింగ్ కుర్చీలు ఉండవు. మన క్యాబిన్, అదే రోప్ కార్ టేక్ ఆఫ్ అయింది. సూపర్ టేక్ ఆఫ్. అండ్ ఏదో ఫ్లైట్లో ఉన్నట్టే అనిపించింది. చాలా అద్భుతమైన అనుభవము, మాటలలో వివరించలేనిది. బ్రహ్మపుత్ర అందాలు. ఎస్, ఓవర్ టు ద బ్యూటిఫుల్ రివర్ బ్రహ్మపుత్ర ఫర్ యూ ఓన్లీ త్రూ వాయేజర్ వరా. మై డియర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ చిన్ని ఎంకరేజ్మెంట్ కొనసాగించండి. సుమారుగా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ నార్త్ గౌహాటీ టు సౌత్ గౌహాటీ కనెక్ట్ చేసే మన దేశంలో అన్నిటికన్నా పొడవైన రోప్ సిస్టమ్ ఇది. నదిలో కేవలం 3 పిల్లర్స్ ఉన్న, అంటే 2 కిలోమీటర్ స్ట్రెచ్లో ఉన్న కన్స్ట్రక్షన్ మార్వెల్ అని చెప్పవచ్చు. అయితే మనం ప్రయాణం చేస్తున్న ఈ క్యాబిన్ వచ్చేసి గ్యాంగ్లాఫ్ క్యాబిన్ కంపెనీ స్విట్జర్లాండ్ నుండి ఇంపోర్ట్ చేయడం అయింది అని తెలిసింది మిత్రులారా. అండ్ క్యాబిన్స్ చాలా సేఫ్, రోప్వే సిస్టమే సేఫ్గా ఉంది. ఎలాంటి భయాందోళనలకు గురి అయ్యే అవసరం లేదు. ఈ రోప్వే గురించి కొన్ని వివరాలు డిస్ప్లే ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను మిత్రులారా. ఈ రోప్ సిస్టమ్ని GMDA, గౌహాటీ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ అస్సాం మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని ఏరియాస్లో ప్రైవేట్ కాంట్రాక్టర్స్ని కూడా నియమించారు. అఫ్ కోర్స్ క్యాబిన్ ఇంపోర్ట్ చేసింది మాత్రం స్విట్జర్లాండ్ నుండే. IIT గౌహాటీ ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తే డిసెంబర్ 2009లో ఫౌండేషన్ స్టోన్ లే చేసి ఆగస్ట్ 2020లో ఈ రోప్వే పబ్లిక్తో ప్రారంభమైంది. ప్రతి నెల 2 మరియు 4వ గురువారాలలో మెయింటెనెన్స్ ఉద్దేశించి రోప్వే క్లోజ్ ఉంటుంది. ప్రయాణికులకు సమయాలు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 1:30 నుండి సాయంకాలం 4:30కు రోప్వే క్లోజ్ అవుతుంది మిత్రులారా.
ఇది పూర్తి బ్రహ్మపుత్ర నది ఏరియల్ వ్యూ మరియు ఉమానంద ద్వీపాన్ని కూడా మనం చూడవచ్చు. మిత్రులారా, కామాఖ్య అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత తప్పకుండా ఉమానందుని ఆశీస్సులు తీసుకోవాలని ఇక్కడి పెద్దల ఆచారము. అండ్ తప్పకుండా మీరు వస్తే మాత్రం కామాఖ్య దర్శనం తర్వాత ఉమానంద ఆలయానికి ఫెరీ ద్వారా చేరుకోండి. ఆ ఈశ్వరుని ఆశీస్సులు తప్పక తీసుకోండి. స్పీడ్ బ్రేకర్ చేస్తాయన్నా, స్పీడ్ బ్రేకర్ చేస్తా. రోప్వే క్యాబిన్లో మా ఆనందానికి మాత్రం అసలు హద్దులే లేవు. జల్పూరి అనే పాయింట్కి ఆటో మీద వచ్చి అక్కడ టికెట్ తీసుకొని మీరు ఉమానంద ఆలయానికి, ఆ ద్వీపానికి చేరుకొని ఆ శివుని ఆశీస్సులు తీసుకోవచ్చు. నా ఇతర లింకుల ద్వారా కూడా మీరు చూడండి. వేరే ఎపిసోడ్స్ కూడా ఫెరీస్లో ఎలా ప్రయాణం చేయాలి అనేది కూడా మీకు వివరంగా షేర్ చేశాను మిత్రులారా. అయితే మన రోప్వే ప్రయాణము ఇక ముగిసింది. మనము సౌత్ గౌహాటి వైపు టెర్మినల్కి చేరుకున్నాము. మీకు నా ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్. ఇక తర్వాత వీడియో అంటే గౌహాటి నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోతుంది, మీకు చాలా నచ్చుతుంది. అందుకే ఈ వీడియో చివరిలో మీ ఎక్సైట్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక చిన్ని ట్రైలర్ గ్లిమ్స్ షేర్ చేశాను, చూడండి. ఇక ఈ రోప్వే వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం మరవకండి. అంతవరకు సెలవు. గుడ్ బాయ్. స్టే సేఫ్, స్టే హ్యాపీ అండ్ జాలీ ఫర్ ఎవర్. సో మిత్రులారా, హాయ్ ఓర్ బైనో, బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా అని చెప్పడం చాలా చిన్నది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేశారని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ వి విల్ వాయేజ్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు చూపించడానికి నేను ఫుల్ ఎనర్జెటిక్, ఫుల్ జీల్తో ఉన్నాను. అండ్ తప్పకుండా మీకు చూపిస్తూ ఉంటున్నాను. ప్రతి వారం మీకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అండ్ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ మీ. ఐఎమ్ ఆల్వేస్ యువర్ హోస్ట్ వరప్రసాద్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వాయేజర్ వరా. Alfresco Grand Cruise ride today. Let's enjoy. అస్సాం వ్యవహార శైలి, సంస్కృతి, అలవాట్లు మరియు జానపదాలు బ్రహ్మపుత్ర నది తీరాలపై పయనిస్తూ తెలుసుకుందాం ఈ వీడియోలో.